जीवन में गुरु लेनी जीवन में शून्य प्रभु गुरु रूपम गुरु प्राणम गुरु शरणम गुरु ध्यानम गुरु लेनी जीवनमो गुरु लेनी जीवनमो शून्यमो प्रभु गुरु रूपम धन्यमो प्रभु गुरु रूपम गुरु प्राणम गुरु शरणम गुरु ध्यानमो गुरु लेनी जीवनमो गुरु। जय पत्तनेश्वर रेड्डी महाराज की जय। जोहार जोहार नरसिंहारेड्डी सार की जोहार 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 जोहार। तीव्रमनादिरूपं दारिद्र्य दुःखाक्षयकारणं च पुनातु मान्ता सवितुर्वरेण्यं तत्सर्वमेनं సార్ దయచేసి అందరూ కూడా వచ్చి పూలు వేసి ఓం సోమాయ స్వాహా సోమాయం నమః ఓం భూ స్వాహా అగ్నిరం నమః ఓం వాయువేదం నమః ఓం స్వాహా స్వాహా ప్రియాదిరం నమః గాయత్రి మంత్రాహుతి సృష్టిలో ఏది మనం తీసుకురాలేదు, ఏది మనం తీసుకురాలేదు. धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వీరందరూ మీరు ఏదైనా సంకల్పంతో వేసిరో నెరవేరాలని కోరుకుంటూ పూర్ణహోతి తీసుకోండి. ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీం. గంట టైం ఉంది, గంట మధ్యలో వస్తా అన్నాడు.
కమాండ్ ఇనాగ్రేషన్ కలెక్టర్ గారితో చేస్తాము. అంతవరకు మనం సభా కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. మన గౌరవ అతిథులు చాలా మంది వచ్చి ఉన్నారు కాబట్టి ముందుగా మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుని కలెక్టర్ రాగానే ఇనాగ్రేషన్ వెళ్దాం. అంతసేపట్లో ప్రసంగాలు ఉంటాయి. ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ రోజు మన దగ్గరికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది కాబట్టి వారిని అందరినీ కూడా పేరు పేరున వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రకాష్ రావు అనేటటువంటి పేరు రాగలిగే అవకాశం ఈ పాఠశాలలో వచ్చింది. ఉపాధ్యాయ వృత్తులు ఉన్న ఇదే ఉరవడిక ఇవాటి వరకు కూడా అంటే మేము చూసినటువంటి 2000 వరకు పనిచేసాను కనుక 2000 వరకు ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ మొదటి బ్యాచ్ ఏదైతే చూపెట్టినటువంటి క్రమశిక్షణ ఉందో అదే కంటిన్యూ కాగేటువంటి అవకాశం వచ్చింది. నిజంగా జైపూర్ ఒక గొప్ప. నేను మేము వేరే పాఠశాలలో పనిచేసిన జైపూర్లో నా పిల్లవాడు ఎట్లా పాస్ కావాలి, నా పిల్లవాడు ఏ నెక్కునేటువంటిది అనేటువంటిది ఆలోచన సార్కు బాగా ఉండేది. తర్వాత అనేక రకమైన కార్యక్రమాలు తీసుకుంటాం. ఆ ఆటలలో కానీ పిల్లవాడికి ఇక్కడే అవకాశం మీద హెడ్ మాస్టర్ కాకుండా క్లాస్ టీచర్లు రాసేటప్పుడు. కానీ సార్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే క్లాస్ టీచర్గా పనిచేసిన మాకు పేరు సరిగా కాకుండా పోవచ్చు, కానీ సార్ ఇంటి పేరుతో సహా పిల్లవాడి పేరుతో మనకు అనుకూలంగా మర్చిపోగలిగేటటువంటి రోజులు రావాలి, అది నేర్చుకోండి అనేటువంటి చెప్పినట్టు సార్ ఈ రోడ్డు యొక్క విశిష్టత తెలుసుకొని ఇంకా సీనియర్ అన్న చాలా మంది ఉంటాయి, వాళ్ళందరితో మాట్లాడి ఈ రోడ్డు యొక్క విశిష్టత తెలుసుకున్నాక మేము చిన్నప్పుడు ఆయన పూర్తి పేరు కూడా నాకు తెలియదు. యాక్చువల్గా అయితే పెద్ద సారనే పిలుచుకునేవాళ్ళం. ఆయన చూడాలంటేనే మాకు భయం. 89 ఫస్ట్ బ్యాచ్ రాజమల్ అన్న, అందరు అన్నలు రాజలింగ అన్న, చిన్న సీన్ మామ, వీళ్ళందరూ కూడా నాకు చాలా సహకరించారు కాబట్టి ఈ కార్యక్రమం ఇలా నిలబడింది. ముఖ్యంగా దీనికి కట్టే కార్యక్రమంలో కాంట్రాక్టర్లు అయినా వాళ్ళు మన స్కూల్ స్టూడెంట్సే. మధ్యలో సురేందర్ రెడ్డి మామ తిరుపతి మిట్టపల్లి వాసి ఖానాపూర్లో నివస్తుడైన 2002 బ్యాచ్ సుధాకర్ గౌడ్, ఆయన అక్కడి నుంచి 2 రోజులు వచ్చి అది రాయడానికి శ్రమించిండు. చేసిన ఉపాధ్యాయ మిత్రుడు, తర్వాత నరసింహారెడ్డి సార్ గారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు, కుమారుడు కుమార్తె, వారి అల్లుడు గారు, మిగతా బంధుమిత్రులు, అందరికంటే ముఖ్యమైన మీ హృదయాలను దోచిన ఆనాటి 1988 నుంచి జైపూర్ మండలంలోని ప్రతి విద్యార్థికి శేషంగా మిగిలించి మీరు ఇలాంటి సంస్కారాన్ని అందించినటువంటి చిరస్మరణీయులు, చిరంజీవులు. ఉపాధ్యాయులందరూ కూడా దయచేసి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు. ఉపాధ్యాయులందరికీ ముందు నిలవడానికి అవకాశం ఇవ్వగలరు. నరసింహారెడ్డి సారు మా కవితకు బంగారు బాటలు వేసింది మీరు. తరగతి గదులు మీరు ఒక అక్షరం చదవాలి. దేవాలయం చదువుల తల్లి ఒడి అక్షరాలు. జైపూరు పాఠశాలలోన చదువుకున్నాను, గడిసిన కాలం మదిలో నా కలుసుకున్నాను. ఒకరినొకరు
వీళ్ళ కొడితే మేము నవ్వుకున్నాము సరదాగా బతుకు బాల్యమంతా సాగిపోయను మా బడి దేవాలయం చదువుల తల్లి ఒడి అక్షరాలయం గురవే నమః గురవే నమః. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు ఆ గురువుకు నమస్కారం. అజ్ఞానాంధకారం అనే చీకటిలో ఉన్న వారికి జ్ఞానమనే కాటుక పుల్లతో కళ్ళు తెరిపించి జ్ఞాన దృష్టిని ప్రసాదించే గురుదేవునికి నమస్కారం. గురువరులకు వందనం. సింహారెడ్డి ఉపాధ్యాయుడి జన్మదినోత్సవం అధ్యాపకులకు ఆనందోత్సవ శుభ సమయం బాలలకు దారి చూపిన భాగ్య విద్యాల వందనం వందనం గురువర్యులకు వందనం ఉపాధ్యాయులకు అభివందనం అభివందనం. పత్తి నరసింహారెడ్డి ఉపాధ్యాయుని జన్మదినోత్సవం అధ్యాపకులకు ఆనందోత్సవ శుభ సమయం. ఆత్మవిశ్వాసాన్ని మీరందరూ కలిగి ఉంటూ వారికి ఎప్పటికీ గురువులా మనం ఆరాధిస్తూ వారి సేవల్ని ఇంకా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా చేయగలుగుతామో సమాజానికి ఉపయోగపడే విధంగా దానికి మీరందరూ తోడ్పడతారని వారితో నాకు అనుబంధం లేకపోయినా ఇంతమంది ఒక 20 ఏళ్ల క్రితం 24 ఏళ్ల క్రితం రిటైర్ అయినటువంటి ఒక పెద్ద ఉపాధ్యాయుని స్మరించుకుంటూ ఇవాళ స్మారక స్తూపాన్ని స్మారక మార్గాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ అందరు గ్యాదర్ అయ్యాల్సింది. తర్వాత నన్ను ఇక్కడికి పిలిచినటువంటి నిర్వాహకులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై హింద్. ఇవాళ మీరు కూర్చున్న పరీక్షలు నిన్నే పరీక్ష పెట్టినట్టుంది ఇక్కడ. ఎందుకంటే మేము అక్కడ జాలీగా ప్రేస్తూ జరుపుతున్నాము. మీరు ఆ రోజు నరసింహారెడ్డి నాయకత్వంలో పనిచేసిన టీచర్లందరూ కూడా ఉద్దండులే. ఎందుకంటే సార్కు ఆ అదృష్టం వచ్చినప్పుడు హెడ్ మాస్టర్స్ అందరూ ఉండలేరు కాబట్టి ఆయన సారథ్యంలో వీళ్ళందరూ పనిచేయడం జరిగింది. సార్ ఏం సంపాదించిందో తెలియదు కానీ మేడం మేమందరం సార్ వాళ్ళ ఆస్తులమే 100%. అలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మొదటి బ్యాచ్ నుంచి మాట్లాడే వాళ్ళకి అవకాశం ఉంటుంది. మేము చివరి బ్యాచెస్ అన్న పక్కకుండా వచ్చినాడు ఎప్పుడు చెప్తారు అన్నట్టు. సో జనరల్గా ఇక మీదట జరిగే కార్యక్రమాలు కూడా చాలా ఆర్గనైజ్డ్గా అంటే ఎక్కడైతే టైం వేస్ట్ అయిన అనుభవాలు నేర్చుకోవాలి.